హాయ్ మిత్రమా! ఈరోజు మనం ముంబైకి దగ్గరలో ఉన్న అంబర్నాథ్ శివాలయానికి వెళ్తున్నాము. ఇది వచ్చి అంబర్నాథ్ రైల్వే స్టేషను. ఇక్కడ ఇంకా మనం ఆటోలో వెళ్ళాలి. ఇదేంటి, ఎట్లా వెళ్ళాలి, ఏంటి అని చెప్పి నేను మళ్ళీ లాస్ట్‌లో కూడా చెప్తాను. అదిగో ఆటోలు కనిపిస్తున్నాయి కదా! ఒక 20 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ అయితే. మనల్ని నేరుగా గుడి దగ్గర దింపేస్తారు. ఇదిగోండి మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది శివాలయం అనమాట. చాలా పురాతనమైంది. దీనికి చరిత్ర చాలా ఉంది. అదంతా ఏంటి అని చెప్పి మనం టెంపుల్ చూస్తా చెప్పుకుందాము. ఇది చూడండి, ఇది చిన్న నది అనమాట. ఈ నది ఒడ్డున శివాలయం ఉంటుంది. ఇటు సైడ్ ఆటోలో దింపేస్తారు. మనం ఈ వంతెన మీద దాటుకొని శివాలయానికి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇంకా చూడండి మనం శివాలయం దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చి అంబర్నాథ్ శివాలయము. అమర్నాథ్ అంటే అది ఇంకొకటి ఉందన్నమాట, అమర్నాథ్ యాత్ర అని. ఇది అమర్నాథ్ కాదు, అంబర్నాథ్ స్పెల్లింగ్ ఇక్కడ వస్తుంది కదా, అదనమాట. ఇంకా దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది 1000 సంవత్సరాలు ఓల్డ్ శివాలయం అనమాట. 11వ శతాబ్దంలో నిర్మించారు దీన్ని. ఇంకా దీని చరిత్ర ఏంటి అని చెప్పేసి మనం వెళ్తూ తెలుసుకుందాము. దీన్ని చిత్తరాజు అని ఆయన నిర్మించారని కొంతమంది, లేదు పాండవులు ఒక్కరోజు నైట్లోనే నిర్మించారని చెప్పేసి చాలా కథలు ఉన్నాయి. ఏంటి కరెక్ట్గా మనకు కూడా తెలియదు. కాకపోతే చూడండి ఇక్కడ మనం ఆ విగ్రహాలను చూస్తుంటే అంతా అరిగిపోయినట్టు కనిపిస్తున్నాయన్నమాట. ఇంకా మీరు పైన కూడా చూడొచ్చు, అంతా పగిలిపోయినట్టు అని. ఇవంతా చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని. అక్కడ ఉన్న దీని ప్రకారం అయితే 1000 సంవత్సరాలు పురాతనమైంది అని చెప్పేసి, 1060వ సంవత్సరంలో దీన్ని నిర్మించారని చెప్పేసి ఉంది. ఇంకా మనకు చూస్తుంటే కూడా అట్లే అనిపిస్తుంది, అంత పురాతనమైందంటే. అంటే మన తాత వాళ్ళ జనరేషన్ ఒక 10 జనరేషన్ల బ్యాక్ అనమాట. ఇంకా చూడండి ఆ గోడ పైన కూడా ఉంటాయి కదా డిజైన్లు, మాత్రం చాలా ఎక్కువ డిజైన్లు అనమాట. దీని మీద చూస్తుంటే ప్రతి ఒక్క ప్లేస్లోనే చిన్న చిన్న విగ్రహాలు అట్లా చేశారు. ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే బయట ఇట్లా ఒక హోల్ లాగా ఉంది. దీని లోపల మనం చూసామంటే లోపల శివుని దగ్గర పెట్టండే దీపం మనకు కనిపిస్తుంది. చూడండి ఆ దీపము. ఇంకా ఇది ఏంటంటే ప్రత్యేకతలు దీనికి చాలా ఉన్నాయన్నమాట, ఒకటని కాదు. అవంతా ఏంటి అంటే ఇది ఇప్పుడు నేను చూపించాను కదా, అక్కడ చూస్తే దీపం కనిపించడము. ఇంకా పైన ఈ శివాలయానికి గోపురం లేదనమాట. గోపురం లేకుండానే ఇది శివాలయం ఉంది. మీరు పైన కూడా మళ్ళీ చూడొచ్చు. చూడండి చాలా శిల్పాలు ఉన్నాయన్నమాట, అవి చెక్కినవి ఆ ఆ రాతి మీద. ఇదంతా ఒకే రాతితో నిర్మించారంటారు, అదేంటి అని కరెక్ట్గా తెలియదు. ఇంకా చూడండి ఇది వినాయకుని గుడి అనమాట, పక్కలోనే ఉంటుంది. ఇక్కడ వినాయకుని దర్శించుకొని ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు. చూడండి పైన గోపురం అనేది మనకు కనిపించదు అనమాట. ఇంకా దీనికి 3 ద్వారాలు, అవి ఏంటివి అని కూడా మనం రౌండ్కు తిరుగుతూ చూద్దాము. నేను అంతా చూపిస్తాను 3 సైడ్స్. ఇంకా ఇది పక్కనే కోనేరు ఒకటి ఉంది. నేను ఎక్కడ చూడలేదన్నమాట, ఫస్ట్ టైం మ్యూజియంలో కదా ఉన్నట్టు ఉన్నాయన్నమాట ఇక్కడ తాబేళ్ళు. చూడండి చాలా ఉన్నాయి. ఇంకా లోపల చేపలు కూడా ఉన్నాయి, కలర్ చేపలు. అవంతా కూడా కనిపించలేదు, మేము నార్మల్గా చూసినప్పుడు కనిపించాయి, ఫోన్లో కనిపించట్లేదు. చూడండి తాబేళ్ళు ఎంత పెద్ద పెద్దవి, ఇంకా చాలా చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా ఇదన్నమాట, చూడడానికి ముందర చాలా ప్రశాంతంగా ఉంది. ముందర ఇప్పుడు మీకు కనిపిస్తున్న గోపురం వచ్చి ముందర మండపం లాగా ఉంది. అది 3 మండపాలు అనమాట, 3 ద్వారాలు 3 మండపాలు లాగా అదనమాట. అది గోపురము. గర్భగుడికి గోపురం లేదు. ఇదిగోండి ఇక్కడ 2 నందులు ఉన్నాయి. ఒకటి ఏదో పగిలిందని చెప్పేసి ఇంకో నందిని పెట్టారని చెప్పి ఏదో చెప్పింటే విన్నాను నేను, అంతే. అది ఇక్కడ కరెక్ట్గా ఏం రాసిన లేదు. ఇంక ఇదిగోండి మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి లోపల అంటే ఇప్పుడు లైట్లు పెట్టారు. ఇదిగో ఈ కమ్మీలంతా ఈ మధ్య పెట్టినట్టున్నారు, ఇంకా సపోర్ట్కి అని చెప్పేసి. ఇవంతా చూడండి లోపల స్తంభాలకు కూడా అంతా శిల్పాలు చెక్కారనమాట. అవి బొమ్మలు, దేవి దేవతల బొమ్మలంతా కూడా చాలా అందంగా చెక్కారు. చాలా కష్టపడి ఉంటారు ఈ గుడి కట్టేటప్పుడు. ఇంకా చూడండి లోపలంతా కూడా చూడొచ్చు. ఇదిగోండి లోపల, ఇదిగో ఇక్కడ శివాలయం అన్నట్టు లోపల. ఇంకా మనకి కెమెరా అలో లేదు, అందుకని నేను అక్కడికి ఆపేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అక్కడ శివుడు ఉంటాడు అన్నమాట. కొంచెం లోపలికి దిగి వెళ్ళాలి మనము. అక్కడ బావిలాగా ఉంటుంది, లోపలికి స్టెప్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావాలంతే పైకి మళ్ళీ. అది నాకు అక్కడ అర్థం కానిది ఏమరా అంటే అభిషేకాలు అంతా చేస్తుంటారు అనమాట. వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియలేదు, అవి ఎట్లా లింక్ చేస్తారు, అది వాటర్ ఎట్లా బయటకు వస్తుందని చెప్పేసి. ఒకసారి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ చూడండి ఎంత లోతుకుందని చెప్పేసి. ఇంకా బయట వచ్చేసాము. అదిగో ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది. అప్పుడే మీకు తాబేలు చూపించక ముందు ఒక ద్వారం చూపించాను. ఇంక
ఇదిగోండి ఇదొక ద్వారం అనమాట. ఇది ఇంక మొత్తానికి. ఇక్కడొచ్చి చిన్న ద్వారం దగ్గర చిన్న గుడిలాగా ఉంది. ఇక్కడ ఏమంటే ఈశ్వరుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి విగ్రహం ఉందనమాట. ఇక్కడికి ముందు అలో చేసేవాళ్ళు, ఇప్పుడు అలో చేయట్లేదు. జస్ట్ అక్కడ ఏదో టేబుల్ లాగా పెట్టేసారు, లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి. ఇంకా మనం దగ్గరికెళ్ళి చూద్దాం చూడండి. ఇవంతా చూస్తున్నారా? అదేమంటారు, ఆ శిల్పాలు చెక్కారు కదా, చూడండి గ్యాప్ లేకుండా మొత్తం చెక్కొని వచ్చారనమాట. ఎంత టెక్నాలజీ ఉన్నిందో అప్పుడు, చేత్తో చెక్కారు, ఇంకేమన్నా చేశారో తెలియదు. చూడండి ఆ గ్యాప్లో కూడా అస్సలు లేదనమాట. రాయి ఇట్లా గ్యాప్ ఉంది కదా 2 రాళ్ళ మధ్య, ఆ గ్యాప్లో కూడా శిల్పాలు ఉన్నాయి. ఇంకా చూడండి పైన గోపురం లేదని మనకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే టెంపుల్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రష్ అయితే లేదు, శివరాత్రి టైంలో అట్లా రష్ ఉంటుంది ఏదన్నా శివాలయం ఇదన్నప్పుడు. మేము ఇది సాటర్డే వచ్చాము, రష్ ఏం లేదు ఇక్కడ. చూడండి ఖాళీగానే ఉంది. ఇంకా పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ముందు వచ్చినప్పుడు నేను చూడలేదు, ఈసారి మా ఫ్రెండ్ ఆ పక్క టెంపుల్ ఉందంటే వెళ్ళాము. చూడండి ఇక్కడ అక్కడ పక్కనే ఉంటుందన్నమాట దారి. ఇదిగోండి ఇది నది, అది చిన్న నది అనమాట. ఆ నది పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కాకపోతే అక్కడ వాళ్ళు నది ఒడ్డున టెంపుల్ అని చెప్పి చెప్తారనమాట, నేను ఆ హిస్టరీ అంతా చూసినప్పుడు. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న చెట్టు కింద విగ్రహాలు పెట్టారు అంతే. ఇంకా అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇవంతా కట్టారు కదా, ఏంటో అని నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కాకపోతే ఎక్కువ కపుల్స్, పెళ్ళైన వాళ్ళు కడుతున్నారనమాట. అంటే పెళ్ళి కావడానికో లేకపోతే పిల్లలు అవడానికో కడుతున్నట్టున్నారు. ఇంకా లోపలికి వీడియో అలో లేదని చెప్పి ఇక్కడికే స్టాప్ చేసేస్తా. ఇంకా అంతే అనమాట, ఇది ఈ శివాలయం గురించి. ఇంకా అయిపోయింది మొత్తము, రిటర్న్ బయలుదేరేసాము. ఇదిగోండి ఈ నదిలోనే బట్టలంతా ఉతుకుతున్నారు. అంటే చూడ్డానికి కొంచెము నదిలాగా అనిపించలేదు కానీ, కాకపోతే ఇది నది అని అన్నారనమాట. ఇంక అక్కడ మనం ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు. మాకు ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి కొంచెం దూరం వెళ్ళి ముందర ఈ ఇడ్లీ తినేసి సోడా తాగా అనమాట. చూడండి సోడా గ్లాస్లో ఎంత పెద్ద గ్లాస్కి ఇచ్చారు. ఇంకా ఆటో ఎక్కేసాము. ఇక్కడ మళ్ళీ అంతే 20 రూపీస్ తీసుకుంటారు, రైల్వే స్టేషన్ దగ్గర వదిలేస్తారు. మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి. మీరు కూడా ముంబైకి వచ్చినప్పుడు తప్పకుండా ఇది చూడండి, చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి చూడడానికి చాలా బాగుంది. ఇంకా ట్రైన్ ఎక్కేసాము, రిటర్న్ వెళ్తున్నాం. చూడండి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట ఇటు సైడ్ ప్రకృతి. ఇదన్నమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం.